కోల్కతా అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది. కోల్కతా ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో గతేడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఆపై హత్య జరిగింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పిచ్చింది సెషన్స్ కోర్టు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ రేప్ కేసుకు సంబంధించి సీల్దా కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ రేప్ కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పుగా చెప్పుకోవచ్చు. దోషికి ఏ విధమైనటువంటి శిక్ష ఖరారు చేస్తారో అంటూ ఉత్కంఠగా ఎదురు చూశారు అంతా కూడా. దోషికి ఎట్టకేలకు జీవిత ఖైదు విధించారు. అయితే శిక్ష ఖరారు చేసే ముందు ఇరువైపులా కూడా మరొకసారి కోర్టు వాదనలు వినడం జరిగింది. అప్పటికీ కూడా సంజయ్ రాయ్ తాను ఎటువంటి తప్పు చేయలేదని, తాను ఏ తప్పు చేయకుండా కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా తన తరపున వాదనలు వినిపించడం జరిగింది. అలాగే సిబిఐ తరపున లాయర్ ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలి అంటూ కూడా వాదనలు వినిపించారు. అయితే ఎట్టకేలకు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎట్టకేలకు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించడం జరిగింది. దీనికి సంబంధించి అభయ తల్లిదండ్రులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఎస్ నళిని, దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఆర్జీకర్ ట్రైనీ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి మొత్తానికి సీల్దా కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది. సో ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా సిబిఐ మాత్రం ఏదైతే మరణశిక్ష అంటే ఉరిశిక్షనే విధించాలి, అతనిలో పరివర్తన అనేది సరిగ్గా లేదు అంటూ కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో శిక్షకు సంబంధించి ఇప్పటికైతే ఏదైతే బాధితురాలి తల్లిదండ్రులు కొంత యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ కూడా సంజయ్ రాయ్తో పాటు ఖచ్చితంగా ఈ కేసులో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళను పైన కూడా చార్జ్ నమోదు చేయాలి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్లకు శిక్ష పడాలి అంటూ వాళ్ళు ఇంకా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే అంటే గత ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్లకు మద్దతుగా సామాజిక కార్యకర్తలు, దాంతోపాటు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఒక మహిళను ఏ విధంగానైతే అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఖచ్చితంగా ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా చూడాలి, అందుకోసమే సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని చెప్పి సిబిఐ తన వాదనలు వినిపించింది. అంతేకాదు విచారణ సమయంలో సైతం తన ప్రవర్తన ఎక్కడ కూడా పరివర్తనతో కూడినట్టుగా కనిపించలేదు, ఎక్కడా కూడా తాను పశ్చాత్తాప పరిస్థితుల్లో కనిపించలేదు. సో ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష వేయాల్సిందే అని చెప్పి సిబిఐ స్పష్టంగా తమ వాదనలు వినిపించింది. దానిని ఫైనల్గా కోర్టు అంటే ఏదైతే సిబిఐ వాదనతో పాటు సంజయ్ రాయ్ కూడా తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా తాను రుద్రాక్ష ధరిస్తాను, ఒకవేళ తానే గనక ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే తన రుద్రాక్ష ఏదైతే ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో తెగిపడి ఉండేది అనే వాదనతో పాటు తనకు ఒక అవకాశం ఇవ్వాలి, ఉరిశిక్ష వేయొద్దు,